జాంబవత్ సుగ్రీవ హనుమచ్చత్రుఘ్న భరత లక్ష్మణ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే ఆంజనేయాయ రామదూతాయ నమో నమః. శ్రీ సీతారామ ఆంజనేయమయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ హనుమాన్ చాలీసా ఆధారంగా హనుమద్వైభవ ప్రవచనములైన దానికి శ్రీకారం చుట్టుకున్నాం. ఇందులో విశేషించి హనుమంతుని యొక్క వైభవం ఎన్నెన్ని గ్రంథాల్లో ప్రస్తావించబడింది అనేది నామమాత్రంగా చెప్పుకోవడం జరిగింది. వాల్మీకి రామాయణమే కాకుండా ఇతర ఆర్ష రామాయణములతో పాటు పురాణముల యందు హనుమంతుని యొక్క అవతార గాథలు చెప్పబడ్డాయి. అదేవిధంగా అనేక రకాల మంత్రశాస్త్రాల్లో హనుమంతుని యొక్క మంత్ర విశేషాలు, వైభవాలు, మహిమలు వర్ణింపబడ్డాయి. వాటిని మనం సమయము వీలు చూసుకుంటూ హనుమాన్ చాలీసా ఆధారంగా ప్రస్తావన చేసుకోబోతున్నాం. అది హనుమద్వైభవ ప్రవచనాల యొక్క సారం. తులసీదాసు ఒక మహర్షిగా దర్శించి అందించినటువంటిది హనుమాన్ చాలీసా అనబడే హనుమత్ సూక్తము. ఇది విశేషమైనటువంటి రహస్యాలతో కూడినటువంటిది. పైగా హనుమద్ ఉపాసనా బలం వల్ల, రాముని యొక్క కృప వల్ల తులసీదాసు నుంచి అలవోకగా పలిగినటువంటి ఈ 40 చౌపాయిల్లోనూ అదేవిధంగా దోహాలలోనూ కూడా చెప్పబడుతున్నటువంటివి హనుమంతుని యొక్క వివిధములైన వైభవాలు ప్రస్తావన చేయబడుతున్నాయి. కానీ హనుమంతుడిని అనుకోవడం నోటితో కాకుండా మనసారా చేసుకో అని, మనసారా హనుమంతుడిని పట్టుకోవడమే సుమిరవు పవన్ కుమార్. ఆయన పట్టేసేవనుకో ఆయన చూసుకుంటాడు. బల, బుద్ధి, విద్య ఈ 3 ఇస్తాడు, ఆ 2 తీసేస్తాడు. 2 తీయడమా 11 తీస్తాడు. క్లేశ వికారాలు తొలగిస్తాడు అనేసే 2 మాటల్లో. కానీ క్లేశములు 5, వికారాలు 6. ఎక్కువ సంఖ్య చెప్తే భయపడతామని 2 చెప్పేశారు క్లేశం వికారం అని. తీస్తే మొత్తం 11 తొలగించేస్తాడు స్వామి. అటువంటిది ఆయన స్మరణ. కానీ ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి? స్మరణ. గనక స్మరణ ప్రారంభిస్తున్నాడండి ఆయన. ఇక్కడ నుంచి చౌపాయాలు మొదలవుతున్నాయి. జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర్ జయ కపీసతిలోక ఉజాగర్. ఇది మొదటి చౌపాయం. ఇందులో ప్రారంభమే ఒక మంత్రం ఇచ్చేశాడు ఆయన. జై హనుమాన్ అంతే చాలు, ఇంకేం కావాలి? ఏమి ఉన్నా గుర్తున్నా గుర్తులేకపోయినా ఒక్కడు గుర్తుంటే చాలు. జై హనుమాన్, అదే కదా అంటున్నాం మనం. జయ హనుమాన్ అంతే. అంటే హనుమాన్ నీకు జయ, హనుమంతునికి జయమొగ్గాక, ఇది దీని యొక్క భావం. జయ అనేది ఇక్కడ 2 సార్లు కనబడుతోంది మీకు. జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర్ జయ కపీస్తిలోక ఉజాగర్ 2 సార్లు వచ్చింది. మళ్ళీ ఎక్కడా జయ శబ్దం రాదు. మళ్ళీ చివరికి వెళ్ళేటప్పటికల్లా మొత్తం జయ శబ్దం ఎన్ని మార్లు వచ్చింది హనుమాన్ చాలీసాలో? 5 మార్లు వస్తుంది చూడండి. జయ హనుమాన్ తర్వాత మళ్ళీ జయ కపీస్ వచ్చింది. మళ్ళీ చివరికి జై 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 హనుమాన్ గొసాయి 5 మార్లు పెట్టాడు మొత్తం హనుమాన్ చాలీసాలో. హనుమంతుడు పంచసంఖ్యాత్మకుడు, పంచముఖుడు అంటున్నాం కదా. కనుక 5 మార్లు జయ శబ్దం చెప్పడం విశేషం. అంతే కదా, జయ అనేది ఒక మంత్రం లాంటిది. అదే మహాగ్రంథములు ఓంకారం, శ్రీకారం, అథ, జయ ఈ శబ్దములతో ప్రారంభమవుతాయి. అదొక విశేషమైన భావం. అందుకే జయతో ప్రారంభించాడు ఇక్కడ. శ్రీతో ఒక ప్రారంభం, జయతో మరొక ప్రారంభం. అందుకే ఈయన కూడా సుందరకాండలో రామ వైభవాన్ని చాటేటప్పుడు జయత్యతివలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత హనుమంతుడి స్వయంగా అన్నాడు. అది హనుమద్భక్తుడు ఆ జయ శబ్దమే తీసుకున్నాడు ఇక్కడ. జయ, శ్రీరామ జయ, శ్రీ హనుమాన్ జయ, ఇద్దరికీ జయ శబ్దం ఉంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది మంత్రశాస్త్రంలోని వాక్యం, ఎవరో తయారు చేసినటువంటి పాట కాదు అది. మంత్రశాస్త్రంలో 3 మార్లు రామనామం, 3 మార్లు జయనామం ఎలా పేర్చాలో చెప్పాడండి. రామ తారక మంత్ర విశేషాలు చెప్పేటప్పుడు తాను ముందు శ్రీ పెట్టమన్నాడు. శ్రీ శక్తి అంటే శ్రీ రామ జయ రామ జయ జయ రామ. ఇలాగ 3 మార్లు జయ శబ్దం, 3 మార్లు రామనామం పెట్టమన్నాడు. 3 మార్లు ఎందుకంటే మన త్రికరణాలు ఉన్నాయి కదా, వాటి కోసం ఉన్నాడు ఇక్కడ. అందుకే 3టితో జయ శబ్దం పలికి రామనామం పలికితే వాడికి జయము లభిస్తుంది అన్నాడు. జయం అంటే అర్థం ఏమిటి? జయం అంటే ధర్మ అర్థ కామ మోక్షములు సాధించడాన్ని జయమంటారు అని పురాణముల్లో చెప్తున్న అంశం. అందుకే మనం జయముదీరయేత్ అంటూ ఉంటాం. నారాయణ నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జయం అంటే దేని వల్ల ధర్మ అర్థ కామ మోక్షం లభిస్తాయో అదే జయం. మానవుడికి 4 తప్ప ఇంకేం కావాలండి? కనుక 4ని ఇవ్వగలిగే శక్తి జయ శబ్దానికి ఉన్నది. అదే రాముని స్మరించిన హనుమంతుడినైనా జయ శబ్దంతో కూడిన మంత్రాలు 2 ఇచ్చింది శాస్త్రం. ఆ మంత్ర విశేషాన్ని జై హనుమాన్ అని మొదటి వాటిలో అందించేశాడు ఆయన. ఇక్కడ ఒక్కడు గుర్తుపెట్టుకున్నా దీని గురించి ఆలోచన చేయడం మొదలుపెట్టాలి. బాగా ఒకదాని అర్థం తెలుసుకున్నాం అనుకోండి,
తర్వాత అది వినబడితే చాలా అర్థమంతా స్ఫురిస్తుంది, అప్పుడు అది స్మరణలో నిలిచిపోతుంది. అందుకే వ్యాఖ్యానం అవసరమవుతుంది. ఇక్కడ వ్యాఖ్యానం దేనికంటే భగవంతుని అర్థం చేసుకోవడం కోసం, అర్థం చేసుకోవడం దేనికంటే మనస్సులో స్మరణగా మిగిలిపోవడం కోసం, దానికోసం చెప్పుకుంటాను ఇక్కడ. కనుక జై హనుమాన్, ఇవాళ అదే మంత్రం మనకు లభించింది. అయితే భగవంతుడికి జయము నువ్వెవడవయ్యా చెప్పడానికి, అది కూడా ప్రశ్న. ఆయనకి జయము కలుగుగాక అనలేదు, భగవంతునికి జయం అన్నాడు. అంటే జయం ఆయనకి ఎప్పుడు ఉంది, నువ్వెవడు కొత్తగా ఇవ్వక్కర్లేదు. అయితే జయం అనే మాటకి ఇంకొక అర్థం ఏంటంటే గెలుపు, అంతే కదా. గెలవడం అంటే వాడికంటే వీడు గొప్పగా ఉండడాన్ని గెలుపు అంటాం. మన మనసులో గొప్పగా ఏమున్నాయంటే భగవంతుడి తప్ప అన్నీ ఉన్నాయి. అంటే జయం దేనికున్నది? విషయాలకుందా, విష్ణువుకుందా? విషయాలకే, లౌకిక విషయాలే మన మనసు నిండా ఉన్నాయి, కానీ భగవంతుడు బ్రతిమలాడినా లోపల పెట్టుకోలేకపోతున్నాం. అంటే జయం ఎవరికి ఉంది? లౌకిక విషయాలకు ఉన్నది. కానీ నా మనస్సులో లౌకిక విషయాలు కాకుండా హనుమంతుడు మాత్రమే నిండిపోవాలి, ఆయనే మిక్కిలిగా ఉండాలి అనే భావమే జయ హనుమాన్. ఎప్పుడైనా దేవతల విషయంలో జయ చెప్పడం ఇది అర్థము. అందుకే జయ హనుమాన్, హనుమంతునికి జయము. అంతేకాకుండా ఈ మంత్రం ఒకటి ఉన్నదండి, పరాశర సంహితలో చెప్పిన ఒక మంత్ర రహస్యం ఉంది. దీన్ని మంత్రోద్ధారం అంటారు. మంత్రం నేరుగా చెప్పకుండా శ్లోకాల రూపంలో చెప్పి దాని నుంచి స్వీకరించాలి మంత్రాన్ని. అది ఎలా చెప్పారంటే, శ్రీశబ్దాత్ హనుమచ్చబ్దో జయశబ్దస్తతపర హనుమన్ జయ శబ్దం హి సంపుటీకరణం పరః జయద్వయావధిశ్చోర్ధ్వం హనుమన్నామ వై తతః మంత్రోయం షోడశార్ణస్తు మహాపాతక నాశనః. ఇది సంహితా శాస్త్రంలో చెప్పబడుతున్నది. ఈ మంత్రం ఎలా చెప్తున్నంటే, ముందు శ్రీవర్ణము చెప్పి, దాని తర్వాత హనుమాన్ అని, ఆపై జయ చెప్పి, ఇలా రాసుకోవచ్చు వరుసగా. జయ చెప్పి పిమ్మట హనుమాన్ జయ అని, ఆడ తర్వాత జయ శబ్దం అని, ఆ తర్వాత హనుమాన్ అంటే 16 అక్షరాల మంత్రం అవుతుంది. ఇలా చెప్తారండి, చమత్కారంగా మంత్రాన్ని చెప్తారు. అష్టాక్షరి ఇచ్చేటప్పుడు ఓం ఇతి ద్వే అక్షరే, ఓం ఇత్యక్షరం, నమ ఇతి ద్వే అక్షరే, నారాయణాయేతి పంచాక్షరాని, ఇలా చెప్తూ ఇచ్చాడు మంత్రం, చూశారా? అదేవిధంగా వాసుదేవ మంత్రాన్ని కూడా అలాగే చక్కగా అందించారు. ముందు ప్రణవము చెప్పి, తర్వాత భగవచ్చబ్దమును చతుర్జంతము చేసి, ఇలా చెప్తూ తెస్తాడు వాసుదేవ మంత్రాన్ని. ఇలా చెప్పడాన్ని మంత్రోద్ధార ప్రక్రియ అంటారు. నేరుగా మంత్రం చెప్పకుండా ఇలా చెప్తారు, చెప్పిన దాని నుంచి తీసుకోవాలి మంత్రాన్ని. అంత అందంగా శాస్త్రం చెప్తుంది. శ్రీ శబ్దము పలికి హనుమన్ అని, దాని తర్వాత జయ అని, దాని తర్వాత హనుమన్ జయ అని, అటుపై మళ్ళీ జయ అని, తర్వాత హనుమన్ అను అన్నాడు. అంటే ఇందాక చెప్పిన మంత్రం అవుతుంది. శ్రీ హనుమన్ జయ హనుమన్ జయ జయ హనుమన్, లేదా శ్రీ హనుమన్ జయ హనుమన్ జయ జయ హనుమన్. అది విభాగం చేస్తే ఏమైంది? షోడశార్ణ మంత్రమైంది అన్నాడు. షోడశార్ణం అంటే 16 అక్షరాల మహామంత్రమైంది. ఈ మంత్రం చేస్తే మహాపాతక నాశన, మహాపాతకములు కూడా పోతాయి అన్నాడు. ఇక్కడ ముందు పాపాలు పోతే చాలండి, కొత్తగా ఏమీ రాక్కర్లేదు, ఉన్న మాలిన్యం తొలగిపోతే చాలు. పాపములు ఒక్కటి నశించిపోయాయా, నువ్వు శుద్ధుడు అయిపోయావు. శుద్ధుడు ఎప్పుడైపోయావో ముక్తి సిద్ధిగా ఉంటుంది ఇక్కడ. కనుక మన ప్రయత్నమంతా పాతకనాశనం కోసమే చేయాలండి. ఆధ్యాత్మిక సాధనకి ఏమిటి అంటే కొత్తవి రావడం కాదు, ఉన్నవి పోవడం కోసం చేయాలి. ఇక్కడ ఉన్న పాపాలు పోవాలి. ఇక్కడ అది పోవాలంటే ఈ మంత్రం మనకు చెప్తున్నది, మహాపాతక నాశన, ఇది మంత్రం అని పరాశర సంహిత చెప్తున్న మాట. ఇందులో జయ శబ్దంతో హనుమత్ శబ్దం కలిపారు కదా, ఆ రహస్యాన్ని పట్టుకుని జయ హనుమాన్ అన్నాడు ఇక్కడ. అయితే హనుమాన్ అంటే ఎంత మహిమ ఉందండి, మరి అంత మహిమ ఉంది. ఒక్కొక్కప్పుడు మనం మంత్రం అంటాం, అనేస్తాం, నోటుతో అనగలం గనక, కానీ అనగలిగే శక్తి ఎవరు ఇచ్చారు? భగవంతుడు ఇచ్చాడు. అనలేక ఎందరు జీవులు ఉన్నారు. జంతువులు లేవు, అనగలుగుతున్నాయా? పక్షులు అనగలుగుతున్నాయా? భగవంతుడి నామాలు అనగలిగే మానవ జన్మ దొరికినందుకు ముందు తృప్తిపడాలండి. ఇక్కడ మానవ జన్మ దొరికి కూడా భగవన్నామం అనలేదు అంటే వాడు దౌర్భాగ్యానికి బాధపడాలి ఇక్కడ. అందుకే ఇలాంటి మానవ జన్మ దొరికాక నోరారా హనుమన్నామం అనాలి. ఎందుకంటే హనుమన్ అని అన్నప్పుడు ఆ శబ్దాల్లో ఒక శక్తి ఉంది. ఇప్పుడు హనుమత్ శబ్దానికి అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హనుమన్ అనే మాటకి గొప్ప దవడలు కలవాడు అని అర్థం మనకి ప్రసిద్ధిగా కనబడుతుంటుంది. ఎందుకంటే ఇంద్రుడు దెబ్బ కొడితే ఆ దెబ్బకు కూడా తట్టుకోగలిగినటువంటి గొప్ప దవడలైనవి. అందుకే వెంటనే ఆయన అన్నాడు, ఇంద్రుడే,
మత్కరోత్సృష్ట వజ్రేన హనూరస్య యథా హతః నామ్నా వై కపిశార్దూల భవితా హనుమానితి. ఇది రామాయణంలోనే హనుమజ్జనన గాథలో చెప్పబడింది, ఇతర పురాణాల్లో కూడా చెప్పబడుతుంది ఇక్కడ. పైగా తదా శైలాగ్ర శిఖరే వామోహనురభజ్యత తతోహి నామధేయం తే హనుమానితి కీర్తితం. ఈ రెండు మాటలు బట్టి ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు. ఎందుకు కొట్టాడు అనేది హనుమ జన్మ వృత్తాంతం మనం చెప్పుకుంటాం, అప్పుడు చెప్పుకుందాం. ఆ కొట్టినప్పుడు బాల హనుమంతుడిని అలా కొడితే పైగా ఎడమ బుగ్గ మీద కొట్టాడు. ఆ కొడితే అక్కడి నుంచి పడిపోయి మూర్చిపోయాడు ఆయన. ఆశ్చర్యపోయాడు ఇంద్రుడు, ఎందుకంటే నా వజ్రాయుధం తప్ప ఎవ్వరూ తట్టుకోలేరు. అలాంటిది ఇంత చేసి దవడకు ఆ మాత్రం నొక్కుందంతే. అంత గట్టి దవడ ఈయనదో. వజ్రాయుధము దెబ్బ కూడా తట్టుకోగలన దవడ కలవాడు గనక హను అంటే దవడ అని అర్థం గనక గొప్ప దవడలు కలవాడు అని పేరు పెట్టేట. ఎవడు? ఇంద్రుడు. అప్పటి నుంచి హనుమాన్ అయ్యింది. ఇదేమైనా బాగుందండి, గొప్ప దవడలు కలవాడు, దేని పేరా? ఇంకేదో దీని మర్మం ఉండవచ్చు. ఎందుకంటే భగవన్నామానికి కేవలం నిఘంటుపరమైన అర్థం కాకుండా మంత్రపరమైన అర్థాలు చూడాలి. అందుకే నామం పలికినంత మాత్రమే గొప్ప శక్తి లభిస్తుంది. ఆ కారణం చేతనే మంత్రశాస్త్రంలో మరొక చోట చెప్తాడు, పవిత్రం హనుమన్నామ ద్వాదశావృతి మాత్రతః ఏ స్మరంతి జనాస్తేషాం కార్యసిద్ధిర్భవే ధ్రువం. ఇది చెప్తున్నారు. పవిత్రం హనుమన్నామ ద్వాదశావృతి మాత్రత. పవిత్రమైన హనుమన్నామాన్ని 12 మార్లు గాని అంటే అలా పలికే వారికి కార్యసిద్ధి తప్పకుండా లభిస్తుంది అని సంహితా శాస్త్రాలు చెప్తున్నాయి, మంత్రశాస్త్రం చెప్తుంది, చేసిన వారికి అనుభవం కూడా. అందుకే మనం ఇవాళ ప్రారంభంలో శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ 4 మార్లు అనిపించాం. ఎందుకు అనిపించామంటే ప్రతి దానిలో 3 మార్లు హనుమాన్ ఉంది కనుక 4 మార్లు అంటే 12 సార్లు వస్తుందన్న పుణ్యం వస్తుందని ఆశతో చెప్పించాం. అయినా అనని వాళ్ళు ఎవరైనా ఉంటే పుణ్యం వచ్చే పుణ్యం వాళ్ళకి లేదని అర్థం ఇక్కడ. కానీ నోరారు అనాలండి, మరి అందామా ఇప్పుడు? శ్రీ హనుమాన్ జయ జయ హనుమాన్. ఇలాగా 4 మార్లు అంటే 12 హనుమాన్ నామాలయ్యాయి. ద్వాదశావృతి మాత్రత అలా 12 మార్లు అనుకుంటే కార్యసిద్ధిర్భవే ధ్రువం, వాడికి తప్పకుండా కార్యసిద్ధి లభిస్తుంది అని చెప్పారు ఇక్కడ. అంత శక్తి ఉందా ఈ నామంలో? అంటే గొప్ప దవడలు కలవాడు అంటూ ఉంటే అంత శక్తి ఉందండి అంటే ఆ మాత్రం అర్థం కాకుండా ఇంకా అర్థాలు ఉన్నాయి గనకనే అదంత మంత్రమైందయ్యా అన్నాడు ఇక్కడ. హనుమాన్ ఎప్పుడైనా సరే ఒక మంత్రానికి శక్తి రెండిటి వల్ల వస్తుంది. అర్థం వల్ల, శబ్దంలో ఉండే నాదం వల్ల, రెండిటి వల్ల వస్తుందని ఇక్కడ. అదే మన అర్థం కాకపోయినా అంటున్నామంటే దానిలో ఉన్న ప్రకంపనలా పనిచేస్తాయి. ఆ ప్రకంపనలు మన శరీరంలో చూపిస్తూ మన నాడీ మండలంపై, మన ప్రాణమండలంపై చూపించి మన శరీరంపై ముందు ప్రభావం చూపిస్తాయి. క్రమంగా ప్రాణమే స్పందించింది అంటే ఆ జీవుడి యొక్క గ్రహ సంపుటి మీద కూడా ప్రభావం ఉంటుంది ఇక్కడ. తద్వారా బ్రతుకులోనే మార్పు వస్తుంది. అందుకే మంత్రాన్ని పలుమార్లు ఉచ్చరించడం వల్ల ఏర్పడిన ప్రకంపనల వల్ల నీ యొక్క ప్రాణశక్తి స్పందనలో మార్పు వస్తుంది, నాడీ మండలంలో మార్పు వస్తుంది. ఈ రెండిటి ప్రభావం చేత నీ ధాతు మండలంలో కూడా మార్పు వస్తుంది. అంటే రక్తము, మాంసము, మజ్జ, అస్థి ఇత్యాదుల్లో కూడా పరిణామం వస్తుంది. శరీరంలో మార్పు వస్తుంది. అందుకే నిరంతరం మంత్రోపాసన చేసిన వాడి యొక్క శరీరాన్ని చూసినప్పుడు, ఈ అనుష్ఠానం లేకుండా తిరిగేవాడి శరీరం చూసినప్పుడు తేడా మీకే తెలుస్తుంది. వర్చస్సు శక్తి వస్తుందండి, వాడు బ్రతుకే మారిపోతుంది. దేనివల్ల అంటే శబ్దంలో ఉన్న శక్తి అలాంటిది. అలాంటి శక్తిమంతమైన నామములు, మంత్రములు అసంఖ్యాకంగా కలిగిన ధర్మం పేరు హిందూ ధర్మం. ఏదైనా అలాంటిదే. అది విష్ణు సహస్రనామాలు కావచ్చు, నామాలు కావచ్చు, లలితమ్మ కావచ్చు, హనుమంతుడు కావచ్చు. ఎందుకంటే ఒకే పరమాత్మ యొక్క వివిధ రూపాలు ఈ దేవతలు, వివిధ నామాలు ఒకే పరమాత్మ కనుక ప్రతివాటిగా శక్తి ఉంటుందండి ఇక్కడ. ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి, కానీ అన్ని శక్తులు ఒకే శక్తి యొక్క స్వరూపాలు. కానీ హనుమాన్ రెండు అనవచ్చు, కానీ మనకు అలా వ్యాకరణ పరంగా హనుమన్ అనడం శ్రేష్టం. అందుకే శ్రీ హనుమన్ అని చెప్పడానికి కారణం ఇది. అయితే అవధి భాషలో వచ్చినప్పుడు శ్రీ హనుమాన్ అన్నాడు, జయ హనుమాన్ అన్నాడు ఇక్కడ తన భాషలోకి వచ్చినప్పటికి. అయితే హనుమన్ అనే మాటలో విశేషం ఏమిటి చూడాలి. గొప్ప దవడలున్నవాడు అని చెప్పడం కాదు ఇక్కడ. దాని అర్థం ఏంటంటే మాటలు దవడల వల్ల వస్తాయి. గొప్ప దవడలున్నవాడంటే గొప్పగా మాట్లాడగలిగేవాడు అని అర్థం అండి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. వాడిది ఏం బుర్రండి అంటే అర్థం ఏంటి? గొప్ప జ్ఞాని అని అర్థం. అంతేగాని గొప్ప బుర్ర గుండ్రంగా ఉంది, కోలగా ఉంది అని అర్థం కాదు కదా ఇక్కడ. వాడిది ఏం బుర్ర అంటే వాడు గొప్ప జ్ఞానం అర్థం. వాడు చెయ్యండి అంటాం.
అంటే వాడు హస్తవాసి గొప్పదో దానం చేస్తాడు అర్థం. అంతేకాని వాడు చెయ్యి చాలా అందంగా ఉంది, తెల్లగా ఉంది, బలంగా ఉందని కాదు కదా అర్థం ఇక్కడ. కానీ గొప్ప చెయ్యి, అందంగా ఉన్న చెయ్యి అంటే 10 మందికి పనికొచ్చి చెయ్యి. గొప్ప బుర్ర అంటే గొప్ప జ్ఞానము కలిగిన బుర్ర. గొప్ప దవడలు అంటే గొప్పగా మాట్లాడగలిగేవాడు అని అర్థం అండి. ఇది దీని యొక్క అర్థం. ఈ అర్థం నేను చెప్పడం కాదు, వాల్మీకి నేరుగా చెప్పాడు. సరిగ్గా కిష్కింధకాండలో హనుమంతుడు ప్రవేశించేటప్పుడు ఎదురుగా వస్తున్న రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు భయపడిపోతూ ఉంటాడు. ఇక్కడ వాలి గాని నన్ను చంపడానికి వీళ్ళిద్దరిని పంపాడా అని భయపడిపోతూ ఉంటాడు. దానితో ఏం చెయ్యాలో తోచక అటు ఇటు తిరుగుతుంటాడు. ఉద్విగ్న హృదయ అన్నాడు ఇక్కడ. టెన్షన్ పడిపోతూ అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడు హనుమంతుడు మాట్లాడతట. తతస్థు భయసంత్రస్తం వాలి కిల్బిష శంకితం ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్యకోవిద. అక్కడ వస్తుంది ఇక్కడ. హనుమాన్ సుగ్రీవం ఉవాచ వాక్యం. సుగ్రీవుడితో హనుమంతుడు అంటున్నాడు. ఏ హనుమంతుడు? వాక్యకోవిద అని చెప్పాడు ఇక్కడ. అంటే వాక్యకోవిదుడైన హనుమంతుడు అంటే వాల్మీకి స్పష్టంగా హనుమంతుడు అంటే వాక్యకోవిదుడు, గొప్పగా మాట్లాడగలిగేవాడు. గొప్పగా మాట్లాడగలిగేవాడు అంటే మళ్ళీ అర్థం ఏమిటి? గొప్ప జ్ఞానం ఉన్నవాడని అర్థం. గొప్ప జ్ఞానం ఉన్నవాడు గొప్పగా మాట్లాడగలడు. 10 వాక్యాలు గట్టిగా కంఠోపాఠం చేసి మాట్లాడేమనుకోండి 11వ వాక్యం రాదు. గొప్ప జ్ఞానం ఉన్నవాడే గొప్పగా మాట్లాడగలడు. అదే హనుమంతుడు అంటే వాక్యకోవిదుడు అంటే జ్ఞానవంతుడు అని అర్థం ఇక్కడ. అది దీని యొక్క భావం ఇక్కడ. వాక్యము అంటే వాక్కు అనగా వ్యక్తీకరింపబడిన జ్ఞానము. వాక్ అంటే ఎక్స్ప్రెషన్. ఇట్ ఇస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞానాన్ని వ్యక్తపరిస్తే వాక్కు అవుతుంది. అలాంటి జ్ఞానముతో కూడిన వాక్యం. ఊరికిన జ్ఞానం ఉంటే ఏం ప్రయోజనం అండి? జ్ఞానం మాటతో వ్యక్తం కావాలి, నీ గుణాలలో వ్యక్తం కావాలి, నువ్వు చేసే పనుల్లో వ్యక్తం కావాలి. కానీ హనుమంతుడు పనులన్నిట్లో ఆయన జ్ఞానం కనబడుతుంది. ఏ పని చేసినా జ్ఞానంతో చేస్తాడు. ఆ పని తీరులోనే జ్ఞానం మెరిసిపోతుంటుంది, తలతలాడుతూ ఉంటుంది. అదే హనుమంతుడు జ్ఞానం మూర్తీభవించిన జ్ఞానం. అందుకని మాట్లాడిన పని చేసిన ఆ జ్ఞానమే కనబడుతుంది. కనుక హనుమాన్ అనగా వాక్యకోవిద జ్ఞానవాన్ అని అర్థం అండి. ఇక్కడ హనుమాన్ శబ్దానికి ప్రధాన అర్థం ఏంటి? జ్ఞానవాన్. అందుకే బల బుద్ధి విద్యలు ఇవ్వగలడు జ్ఞానవంతుడు గనక. ఇంకొక గొప్ప భావం వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో హనుమంతుడు చెప్తాడు. చూసారా, ఒక్క తులసీదాస్ ఒక మాట పట్టుకుంటే మొత్తం హనుమంతుడి కథ అంతా వస్తుంది. తీగలాగితే డొంక కథడం అంటే ఇదేనండి ఇక్కడ. అదే పెట్టుకున్నాం మన పని. హనుమాన్ చాలీసా ఆధారం చేసుకుంటూ హనుమంతుని తెచ్చుకోవడమే. హనుమంతుడు సీతమ్మతో చెప్తాడు తన గురించి పరిచయం చేసుకుంటూ, హనుమన్నితి విక్షాతో లోకే స్వేనైవ కర్మణి, స్వేనైవ కర్మణ, నా పనుల చేత నేను హనుమంతుడిని పేరు పొందాను అన్నాడు ఇక్కడ. విఖ్యాతుడిని అయ్యాను అంటే నాకు హనుమంతుడనే పాపులారిటీ ఎందువల్ల వచ్చిందంటే స్వేనైవ కర్మణ, నా పని చేత, అంటే నా పనుల చేత నాకు ఈ పేరు వచ్చిందమ్మా అన్నాడు ఇక్కడ. అంటే ఆ పేరు దేనివల్ల వచ్చింది? పనుల వల్లే. పనులన్నీ ఏం పనులు? గొప్ప దవడలు ఉన్నాయంటే బాగా కొరికి తినడం వల్ల వచ్చిందా? అంటే నేను చేసిన పనులు అంటే హనుమంతుడు మంత్రి. అంతకుముందు మంత్రికి ప్రధానం మంత్రాంగం, బుద్ధి, ఆలోచన. కనుక తను చేసిన పనులన్నింటిలో జ్ఞానం కనబడ్డం చేత హనుమాన్ అనే పేరు ఇంక సార్థకంగా ఉందయ్యా అన్నారు ఇక్కడ. అది అర్థం. ఇప్పుడు 2 అర్థాలు చెప్పామా? ప్రవచనం అయ్యే లోపల ఎన్ని అర్థాలు వస్తాయో మీరు ఎన్ని గుర్తుపెట్టుకుంటారో. అన్నీ గుర్తుపెట్టుకుంటారని ఆశతోనే నేను చెప్తున్నాను ఇక్కడ. ఇప్పుడు 2 అర్థాలు అయిపోయాయి. ఒకటి మంచి దవడలు ఉన్నవాడు, రెండవది వాక్యకోవిదుడు జ్ఞానవాన్ 2. 3వ అర్థం చెప్తున్నాడు శాస్త్రపరంగా. మేదినీ కోశం నిఘంటువులో హను అనే శబ్దానికి, ఇది వేదినీ కోసం మాత్రమే కాకుండా వాచస్పత్యం మొదలైనటువంటి నిఘంటు శాస్త్రాల్లో, శబ్దశాస్త్రాల్లో హను శబ్దానికి అనేక అర్థం చెప్పారు. దవడలు ఒక్కటే కాదట, హను శబ్దానికి మరొక అర్థం అస్త్రము అన్నాడు ఇక్కడ. అస్త్రములు అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది. బ్రహ్మాస్త్రం, వాయుయాస్త్రం, వారుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, ఇవన్నీ ఏమిటి? మంత్రములండి. అస్త్రాలు అంటే మంత్రములు, అంతేగాని కొట్టేసి ఆయుధాలు కావు ఇక్కడ. ఆ మంత్రాన్ని సాధన చేసి సిద్ధి పొంది వాటిని ఆయుధాల్లో ఆవహింపజేసి ప్రయోగిస్తారు. ఇది అస్త్ర ప్రయోగం అంటే అర్థం. అయితే అదృష్టవశాత్తు కలి ప్రవేశించే దగ్గర నుంచి అస్త్ర విద్య పోయింది. ద్వాపర యుగాంతం వరకు అస్త్ర విద్య ఉంది. అందుకే ఒక్కొక్కరు బ్రహ్మాస్త్రాదుల్లో వాటిల్లో ప్రవీణులు మనకు రామాయణంలో కనబడతారు, భారతంలో గోచరిస్తారు. తపస్సులు చేసి అస్త్ర విద్యలను పొందినటువంటి అర్జునుడు మొదలైన వారికి తెలుసు. అర్జునుడు అర్జునుడికి పూర్వము భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యులు వీరందరూ కూడా అస్త్ర విద్యావేత్తలు. కర్ణుడు కూడా అస్త్రాలు నేర్చుకున్నాడు, కానీ అవన్నీ శాపం దెబ్బతిన్నాయి. అది వేరే విషయం. తన అస్త్రం అంటే అర్థమైంది కదా. అస్త్రం అంటే ఒక మహామంత్రం. ఆ మంత్రానికి ఒక దేవత ఉంటాడు. అంటే ఆ దేవతకు ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రం అస్త్రం అవుతుంది.
కానీ బ్రహ్మాస్త్రం అంటే దేవత బ్రహ్మ, ఆగ్నేయాస్త్రం అంటే అగ్నిదేవుడు, వారుణాస్త్రం అంటే వరుణదేవుడు, ఇలాగా పాశుపతాస్త్రం పశుపతి, రౌద్రాస్త్రం ఒకటి ఉంది, అది రుద్ర, అలాగే వైష్ణవాస్త్రం విష్ణువు. దీన్ని బట్టి ఆ మంత్రములు ప్రయోగించడానికి ఆ సిద్ధి పొందుతారు. ఆ మంత్రములకి దేవతలు ఉంటారు. హనుమంతుడి విషయంలో ఏమైందో చూద్దాం ఇప్పుడు. హనుమత్ జననగాది ఇప్పుడు క్లుప్తంగా చెప్పడం జరుగుతోంది ఇక్కడ. హనుమంతుణ్ణి వజ్రాయుధంతో కొట్టాడు ఇంద్రుడు. కొట్టిన తర్వాత పడిపోయాడు ఆయన, చిన్నపిల్లవాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి అతన్ని తిరిగి ఉజ్జీవితుణ్ణి చేస్తాడు, మేల్కొల్పుతాడు. ఆయన బ్రహ్మదేవుని కరస్పర్శ చేత, చేతి స్పర్శ చేత బలంగా లేచి కూర్చుంటాడు ఆంజనేయ స్వామి వారు. బ్రహ్మదేవుడు ఒళ్ళో ఉన్నాడు బాలాంజనేయుడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక మాట అంటాడు, ఇతడిని నా బ్రహ్మాస్త్రం ఏమి చేయదు అన్నాడు. ఇక్కడ బ్రహ్మాస్త్రం ఏం చేయదంటే అర్థం ఏంటి? నా బ్రహ్మాస్త్ర శక్తి ఇతడిలో ప్రవేశింపజేస్తున్నాను అర్థం. అగ్నిని అగ్ని ఏమీ చేయలేదు. ఇక్కడ బ్రహ్మాస్త్రం ఏమీ చేయలేదంటే ఇలా బ్రహ్మాస్త్రం అనే దాన్ని నేను ప్రయోగిస్తున్నాను లేదా ప్రవేశింపజేస్తున్నాను అన్నాడు బ్రహ్మదేవుడు. వెంటనే అక్కడున్న దేవతలందరూ, ఇదివరకు పొరపాటున వజ్రాయుధంతో కొట్టేసిన ఇంద్రుడు కూడా ఇతడికి నా వజ్రాయుధం ఏమీ చేయదని తెలిసిపోయింది. ఇక నా ఐంద్రాస్త్రము కూడా ఇతన్ని ఏమీ చేయదు. ఇలా వరుసగా అక్కడున్న దేవతలందరూ కూడాను మా అస్త్రములన్నీ ఇందులో ప్రవేశిస్తున్నాయి కనుక ఇతడి శరీరం అంతా అస్త్రస్వరూపం అయిపోయింది. కనుక ఇతన్ని ఏ అస్త్రము ఏమీ చేయలేదు. అస్త్రములు అంటే మంత్రములు, దేవతలు కనుక హనుమంతుడి శరీరం అంతా సర్వదేవతలతో సర్వ మంత్రములతో నిండిపోయింది ఇక్కడ. కానీ ఇప్పుడు హనుమంతుడు ఏ అస్త్రం ఉంది ఆయనలో? ఇప్పుడు ఏ అస్త్రం ఉందండి? అన్ని అస్త్రాలు ఉన్నాయి. ఎన్ని అస్త్రాలు కలిసి ఉన్నప్పుడు హను అంటే అస్త్రము అని అర్థం కనుక హనుమాన్ అంటే అస్త్రవాన్ అని అర్థం. ఇక్కడ సర్వాస్త్ర శక్తి స్వరూపుడు హనుమంతుడు అని హనుమన్నామం పలకగానే సర్వదేవతా శక్తులు మనం రక్షిస్తాయండి. ఈ రహస్యాన్ని తీసుకునే మంత్రశాస్త్రం ఒక చోటు చెప్తోంది, ఆంజనేయ పూజితశ్చేత్ పూజిత సర్వదేవతా. ఇది రహస్యం. హనుమంతుడిని పూజిస్తే సర్వదేవతల్ని పూజించినట్లే. ఎందుకు చెప్పారు? సర్వదేవతా మంత్రములు హనుమత్ స్వరూపాలు ఉన్నాయి. కానీ హనుమంతుడిని ఏ అస్త్రం ఏమి చేయలేదండి. అది గొప్ప విషయం. హనుమంతుడు లంకలోకి ప్రవేశించినప్పుడు అనేక మంది రాక్షసులు లంకను రక్షిస్తూ ఉంటారు. వాళ్ళకి కనబడకుండా వెళ్ళిపోతాడు. ఆయనకు తెలివితేటలున్నాయి. అక్కడ ఒక రహస్యం చెప్తాడు వాల్మీకి. రామాయణంలోని రహస్యాలతోని ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. అక్కడ కొంతమంది దర్భముష్టయ అన్నాడు. ఇక్కడ కొందరు రాక్షసులు, రాక్షస బ్రాహ్మణులు, వాళ్ళు చేతుల్లో దర్భలు పట్టుకు తిరుగుతున్నట్ట. అగ్నిహోత్రములు ఉన్నాయి వాళ్ళ దగ్గర, దర్భలు ఉన్నాయి. ఎందుకంటే అవి మంత్రించిన దర్భలు. కన్ను కప్పి సైనికులు కనబడకుండా లోపలికి ఎవడైనా రావచ్చు, కానీ దర్భల్లో ఉన్న మంత్రశక్తితో ఎటువంటి వాడినైనా పట్టివచ్చు. అవి కూడా హనుమంతుడి నుంచి చేయలేకపోయి అందుకు లోపలికి వచ్చాడు ఆయన చక్కగా. అది రహస్యం గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకే హనుమంతుడిని స్మరించిన వారికి పరమంత్ర, పరయంత్ర, పరతంత్రాదులు కూడా ఏమీ చేయలేవు. ఎందుకంటే అన్ని మంత్రములు, అన్ని తంత్రములు, అన్ని అస్త్రములు ఆయనలో ఉన్నాయి కనుక ఆయన ఎవరు ఏమి చేయలేరు. ఆయన భక్తులను కూడా ఎవరు ఏమి చేయలేరండి. అది రహస్యం. కానీ హనుమన్ అన్న మాటకి అస్త్రవాన్ అని అర్థం తీసుకోవాలి. ఇప్పుడు ఎన్నో అర్థం వచ్చింది ఇలాగా. పైగా వాక్యకోవిదుడు ఉన్నప్పుడు హను అని ఎందుకు శబ్దం చెప్పారు అంటే వాక్యం గురించి చెప్పినప్పుడు ఉపనిషత్తు అలా చెప్తుంది నాయన అన్నాడు ఇక్కడ. అది రహస్యం.